బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇప్పుడు మొత్తం దృష్టిని పోలింగ్ మేనేజ్మెంట్ పై పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో కార్యకర్తలు పోషించాల్సిన పాత్రపై సీఎం కీలక సూచనలు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోయే జూమ్ మీటింగ్ లో కూడా ఆ నేతలకు ఎలాంటి విషయాలు చెప్పనున్నారు, ఎలా దిశానిర్దేశం చేయనున్నారు? ప్రధానంగా ఇటు ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. అప్డేట్స్ ఏంటి? అఖిల, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో కూడా ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఇన్ఛార్జి మంత్రులు, పార్టీ నేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఆ జూమ్ మీటింగ్ లో కూడా ఇప్పటికే ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి హామీలు ఇవ్వాలి, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి, ప్రతి ఓటర్ని కూడా కలిసి ఓటు అభ్యర్థించాలన్న విషయాన్ని ఇప్పటికే చెప్పారు. కానీ ఇప్పుడు ప్రచారం ముగిసిన నేపథ్యంలో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి అన్న ఉద్దేశంతో కూడా నేతలు ఢిల్లీ నుంచి మరోపక్క ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కీలక నేతలు పక్కన హరీష్ రావు, కేటీఆర్ కూడా సభల్లో వరుసగా పాల్గొనే నేపథ్యం. కానీ ఈ రోజు రేపు చాలా కీలకంగా అవుతుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా అనేక ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఓటర్ని అనేక రకాల అంటే పార్టీ పైన, ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తూ కూడా ప్రచారం సాగిన నేపథ్యానికి సంబంధించి కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఓటర్కు చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటి, ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ విషయం కీలకంగా ఉండాలి. ఇప్పటిదాకా జరిగింది ఒకెత్తైతే ఈ రోజు రేపు జరిగేటువంటి ఎన్నికల వ్యవహారం చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారం జరిగిన స్థలాలు ఒక విధంగా ఉంటాయి. ఈ రోజు పోల్ మేనేజ్మెంట్ అంశానికి సంబంధించిన విషయంలో కూడా మంత్రులు ఎవరి జిల్లాలో వాళ్ళే ఉండి అక్కడ పనిచేయాలి. ఇప్పటికే పార్లమెంట్ వైజ్ గా ఇచ్చినటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు నిన్నటితో ప్రచారంతో ముగిసిన నేపథ్యంలో కూడా మిగతా స్థానిక నేతలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా ఎవరైతే ఇప్పటికే కొంతమంది కొన్ని చోట్ల అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యానికి సంబంధించి కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుపు ఓటంల బాధ్యత మంత్రులదేనంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ చెప్పారు. కానీ ఈ రోజు తుదిసారి మరొకసారి అంటే జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు చాలా కీలకంగా అవుతుంది. రేపు కూడా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్లి కూడా ముఖ్యమంత్రి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని నేతలకు కూడా ఆయన సూచన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ రోజు జరిగేటువంటి జూమ్ మీటింగ్ చాలా కీలకంగా కాబోతోంది. ఒక పక్కన బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యం కావచ్చు, ఎన్నికల్లో ఎలాగైనా సరే మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా మూడు పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా మొదటిసారి జరిగేటువంటి అర్బన్ ఎన్నికలు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా జరిగేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రజల ఓట్లు కాబట్టి వీటిలో విజయం సాధించినట్టయితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరొకసారి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి మాత్రం ఈ రోజు జూమ్ మీటింగ్ లో కీలక ఆదేశాలు, దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తాం. వాసు, ఏదైతే మనం పంచాయతీ ఎలక్షన్ లో కూడా చూసామో అక్కడక్కడ ఘర్షణలు కూడా చోటు చేసుకున్న దృశ్యాలు కూడా చూసాం. మరి వాటన్నిటికీ ఇప్పుడు చెక్ పెట్టేందుకు ఏమైనా కీలక చర్యలు తీసుకొని ఉన్నారా? సో ఎందుకంటే ఓటర్లు మభ్య పెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని నిషేధించేలా కూడా ఇప్పుడు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఈ పట్టణ ప్రాంత ఎన్నికలకు సంబంధించి కూడా మూడు పార్టీలు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగించిన నేపథ్యం ఉంది. మరోపక్క ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కావచ్చు, పార్టీల నేతల మధ్య జరిగినటువంటి వాగ్యుధాలకు సంబంధించి కావచ్చు, ప్రచారాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా చేస్తున్నటువంటి హెచ్చరించేటువంటి వ్యాఖ్యలు అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఎన్నికల పోలింగ్ సమయానికి కూడా
అది కార్యకర్తల మధ్య కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని చోట్ల చెదరమదురు ఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓడిపోతున్నాం అనుకున్నటువంటి పార్టీ ఖచ్చితంగా కూడా గొడవలో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటిపైన కూడా ప్రతి అంశాన్ని ఎన్నికల పోలింగ్ తో పాటు ఇతర అంశాలపైన కూడా జాగ్రత్తగా దృష్టి పెట్టాలని మాత్రం నేతలకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.